ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 58వ అధ్యాయం 14వ వచనం. నీవు యెహోవా యందు ఆనందించెదవు, దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించెదను. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవంలో ఉంచెదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడి రోజు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మీరు యెహోవా యందు ఆనందించేవారిగా దేవుడు మిమ్మల్ని చేసి దేశం యొక్క ఉన్నత స్థలము మీద దేవుడు మిమ్మల్ని ఎక్కించబోతూ ఉన్నాడు. ఉన్నత స్థలంలో మీరు ఉంటారు. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవంలో ఉంచెదనని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆయన యొక్క తప్పక కృప మీకు తోడై ఉండి మీ జీవితంలో మిమ్మల్ని దేశం యొక్క ఉన్నత స్థలంలో ఉంచుతుంది. కాబట్టి మీ అనుభవంలో తప్పక దేవుడు మిమ్మల్ని ఇంకా ఆశీర్వదించబోతూ ఉన్నాడు. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే అని దేవుడు సెలవిస్తున్నాడు. నా ప్రియ సహోదరులారా, ఈరోజే దేవుని యందు ఆనందించండి. ఎందుకనగా దేశం యొక్క ఉన్నత స్థలంలో దేవుడు మిమ్మల్ని ఎక్కించి మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, నువ్వు యెహోవా యందు ఆనందించదు అని సెలవిచ్చిన దేవుడు, నీ యందు ఆనందించే వారిగా ప్రతి ఒక్కరిని ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాం. దేశం యొక్క ఉన్నత స్థలము మీద నేను నిన్ను ఎక్కించేదనని సెలవిచ్చిన దేవా, ప్రతి ఒక్కరిని ఉన్నత స్థితిలో ఉంచండి. ఏ పరిస్థితిలో భయంకరమైన ఇబ్బందుల్లో వారు ఉన్నారో వారందరినీ తండ్రి మీరు రక్షించండి. ఉన్నత స్థలంలో దేశము యొక్క ఉన్నత స్థలం మీద వారిని ఎక్కించి దేవాని తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును వారు అనుభవించేలా సహాయం చేసి ఇప్పుడే నీ వాక్కును ప్రతి ఒక్కరిలో స్థిరపరచుమని యేసు పరిశుద్ధ నామను బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.